శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ప్రేమించే వ్యక్తిని మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు వాడే వస్తువుల్లో గులాబీ పువ్వు అనేది చాలా ప్రత్యేకమైనది. ఒక అమ్మాయి అబ్బాయిని ప్రాణంగా ప్రేమిస్తే అమ్మాయిని ఇస్తుంది. అలాగే అబ్బాయిలు కూడా ఇచ్చి ప్రపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. రోజ్ ఫ్లవర్కి చాలా పవర్ అనేది ఉంది కాబట్టి, వాళ్ళ ప్రేమను నిజంగా తెలియచేయడానికి గులాబీ పువ్వు అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇక్కడ వన్ సైడ్ లవ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఉంటే చెప్పండి. ఎందుకంటే ఒక సైడ్ నుంచి మీరు లవ్ చేసి మనసులో బాధపడుతుంటే వాళ్ళకి ఇప్పటికీ కూడా తెలియదు కదా. వాళ్ళను అసలు మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏదైనా ఉంటే చెప్పేయండి. ఎందుకంటే అవకాశం ఉంటే అస్సలు వదులుకోకూడదు. కాబట్టి మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అంతేగాని మీలో మీరే బాధపడుతూ భయపడుతూ ఉంటే దానికి జీవితంలో మీకు సమాధానం దొరకదు. చూస్తూ కోల్పోవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఇంకో కొంతమంది గొడవలు చిన్న చిన్న గొడవలు అనమాట. సినిమాకి తీసుకెళ్లేదు, సరదాగా బయటకు తీసుకెళ్లేదు, పార్క్ తీసుకెళ్లేదని గొడవ పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అవతల వాళ్ళు బిజీగా ఉండవచ్చు. అది కూడా అర్థం చేసుకోలేక ప్రతిరోజు కూడా మెసేజ్ చూడాలి, ఫోన్లో మాట్లాడాలి, గంటలు అలా ఉంటేనే నిజమైన ప్రేమ, లేకపోతే లేదని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పని మీద ఉన్నా వాళ్ళ బాధ్యతగా ఉండే వాళ్ళు కొంచెం వరకు బిజీలో ఉంటారు కాబట్టి కుదరదు. బాధ్యత లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే వారందరికీ కూడా బాధ్యత లేదనేది కాదు. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ప్రేమ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు పనిని కూడా పక్కన పెట్టేసి ఉంటారు. మాట్లాడే మనసును బట్టి ఉంటుంది కాబట్టి అది అర్థం చేసుకోవాలన్నా కానీ మాట్లాడే వాళ్ళందరికీ కూడా పని లేదని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు. అందుకే అంటున్నాను, ఏదైనా సరే మనం అర్థం చేసుకునేటటువంటి మైండ్ సెట్ బట్టి మాత్రం ఉంటుంది. అర్థం చేసుకుంటే మంచిగా అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెడుని కూడా వ్యతిరేక రకరకాలుగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవాలన్నమాట. ఇక భార్యాభర్తలు ఎప్పుడు కూడా జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు కూడా మీ భార్య కోసం ఇంట్లో ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటుంది. అలాగే భర్త కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కాబట్టి చక్కగా వాళ్ళకి మీకు నచ్చినటువంటి గిఫ్ట్ సింపుల్గా ఏదైనా సరే వాళ్ళకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే, వాళ్ళ కోసమైనా సరే ఇట్లా గిఫ్ట్స్ రూపంలో ఏదైనా సరే స్పెషల్గా ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. చిన్న చిన్న సంతోషాలు డబ్బుతో కొనలేం, కానీ కొనేటటువంటి సంతోషాలు ఎంజాయ్ చేయగలుగుతారనమాట. ప్రేమకి వయసుతో సంబంధం లేదు. ఈ రోజుల్లో వచ్చేటప్పటికి కొంతమంది హస్బెండ్స్ లేని వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా సరే మగవాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది భార్య లేని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉన్న ఈ సొసైటీలో ముసలి వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఇలా చాలామంది రకరకాలుగా ఉన్నారు. కాకపోతే వేరేలా ఉండకూడదు. వేరేలా ఉండే వాళ్ళకి అంతమందికి ఏదైనా అవకాశం ఉంటే ఎవరైనా మాట్లాడుకోవడం, చేసుకోవడం, పెళ్ళికైన అమ్మాయిలు కావచ్చు, పెళ్ళైన అమ్మాయిలు కావచ్చు, వాళ్ళు కొత్తలు కొన్నాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అసలు ఎటువంటి రీజన్ లేకుండా వదిలేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అలాంటి రిలేషన్స్ ఎప్పటికీ కూడా ప్రేమ అనేది ఉండదు. అయితే ఏం చేస్తారంటే వీళ్ళ ముందు వాళ్ళు హైలైట్ చేసుకుంటూ ఉంటారు. మగవాళ్ళైతే ఆడవాళ్ళని, ఆడవాళ్ళైతే వాళ్ళ భర్తని హైలైట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా హైలైట్ చేసుకునేటప్పుడు అసలు ఇలాంటి రిలేషన్స్ ఎందుకు? ఎక్కువగా ఏదైనా భర్తలు మంచి వాళ్ళు కాకపోయినా, లేదంటే భార్యల్లో కొంచెం పట్టించుకునే వాళ్ళు, ఇలా అయితే రిలేషన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడైనా సరే ప్రేమ దొరకలేదని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. కానీ ఏదైనా సరే పోయిన చోటే వెతకాలి. వేరే ఎక్కడ వెతుకుదాం అనుకుంటే అది మీరు చేసిన పొరపాటు అవుతుంది. కాబట్టి వీళ్ళు మీతో మాట్లాడితే, ఒక అమ్మాయి ఇట్లా వేరే వాళ్ళ హస్బెండ్తో మాట్లాడింది అనుకోండి, మీతో మాట్లాడతారు, బాగానే ఉంటుంది. కానీ అతని స్థానంలో మీరు జీరో చేసి మీ ముందు ఇంకొక భార్యని హైలైట్ చేస్తారు. అలా చేసినప్పుడు ఏం కాదు, ఆటోమేటిక్గా విలువ అనేది జీరో. అందుకోసం ఇలాంటివి ఎప్పుడు కూడా ఎంకరేజ్ అనేది చేయకూడదు. ఏదైనా సరే తప్పైనా, ఒప్పైనా, మంచైనా, చెడైనా జీవితం అనేది మనకు మనమే సర్ది చెప్పుకోవాలి. ఇలాంటి చూడడానికి, వినడానికి కొంతమందికి బాగానే ఉంటాయి.
కానీ ఇవి అసలు కరెక్టే కాదు. ఒకవేళ మీరు ఇలా చేశారనుకోండి, కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు కదా! ఎంతసేపటికి కూడా ఒక మనిషి ముందు ఇంకొక మనిషిని హైలైట్ చేసి, అవతల వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా అట్లా మాట్లాడినప్పుడు వీళ్ళు బాధపడేటటువంటి అవకాశం ఉంది. మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఎవరితోని మాట్లాడకండి. ఒకవేళ కదిలించినా కూడా మీరు మాట్లాడకుండా మీ భార్యని ప్రేమగా చూసుకోండి. మరెందుకు అట్లాంటప్పుడు మోసం చేయడం? వాళ్ళకి తెలియకుండా వాళ్ళని మోసం చేసినట్లయితే ఇది వాళ్ళు తప్పే కదా మీకు. కానీ వాళ్ళు కదిలించినా కూడా మాట్లాడకండి. అంతేగాని అలసుగా ఉన్నారని చెప్పి కొంతమంది వాళ్ళు టాలెంటెడ్ మొత్తం కూడా వాళ్ళ భార్యల మీద కావచ్చు, భర్తల మీద కావచ్చు ప్రేమను చూపిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. అలాంటి రిలేషన్స్ ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే వీటితోనే ఎక్కువగా గొడవలు, సమస్యలు, మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. మనశ్శాంతి ఉండదు. కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయకూడదు. భార్యాభర్తలు చక్కగా ప్రేమించుకోండి. భార్యాభర్తలు మీకు మీరే విలువ, గౌరవం ఇచ్చుకొని సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.